హలో అండి. మీకు పిల్లలున్నారా? అయితే ఈ సండే ఒకసారి ఈ రైస్ రెసిపీ ట్రై చేసి వాళ్ళకి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ ఫేవరెట్ అవుతుందంటే నమ్మండి. ప్రతి సండే ఏం వండాలి అని ఆలోచించకుండా ఇదే రైస్ చేసి పెట్టినా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. నేను ఇండక్షన్ స్టవ్ మీద వండుతున్నాను. ఒక కుక్కర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాక ఒక ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 10 నుంచి 12 వరకు జీడిపప్పులు వేసుకొని ఇలా కలుపుకున్నాక 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఈ రైస్కి ఇదే మెయిన్ అండి. మీ ఇంట్లో లేకపోయినా పక్కింట్లో అడిగి మరీ తెచ్చుకొని మరీ వేసుకోండి. ఇందులో స్పైసెస్ ఏం వాడము, ఇవే వాడతాం. తర్వాత కొన్ని పుదీనా ఆకులు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి. దీనికి సన్న రైస్ మాత్రమే వాడుతున్నాను. 1 గ్లాస్ వరకు నేను బియ్యం తీసుకొని ఇలా కడిగి వేసుకున్నాను. ఈ తాలింపులోకి వేసుకొని బాగా కలుపుకున్నాక 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. కొన్ని కొత్తిమీర ఆకులు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా కలుపుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఇలా పెట్టుకోవాలి. కుక్కర్ మోడ్లో 800 వరకు నేను పెడుతున్నాను. పెట్టుకున్నాక 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి వచ్చినాక పక్కకు దింపేసుకోవాలి. దీనికి కాంబినేషన్గా నేను చికెన్ కర్రీ చేసుకుంటున్నాను. చికెన్ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. దీనికి ఈ రైస్లోకి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో కూడా ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, 2 స్పూన్ల వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందాక కుక్కర్ మోడ్లోంచి కర్రీ మోడ్లోకి పెట్టుకున్నానండి. 600లో ఇది వండుతున్నాను. ఇందులో కూడా కొన్ని పుదీనా ఆకులు వేసుకొని 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే చేసుకున్నాను. ఆ తర్వాత కలుపుకున్న తర్వాత ముందుగానే మ్యారినేషన్ చేసుకున్న చికెన్ కర్రీని ఇందులోకి వేసుకోవాలి. చికెన్ 1/2 కేజీ నేను తీసుకున్నాను. ఇందులోకి నేను పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి పక్కన పెట్టుకొని ఇలా 1/2 అవర్ పెట్టుకున్నాక ఇదిగోండి ఈ తాలింపులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, చాలా ఈజీ అవుతుందండి. అందులో ఇండక్షన్ స్టవ్ వచ్చాక వంట చాలా త్వరగా అయిపోతుంది. ఇందులోకి కొన్ని టమాటాలు వేసుకున్నాను. అంటే ఒక 2 టమాటాలు చిన్నవి వేసుకున్నాను. టమాటాకు తగ్గట్టు సాల్టు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకొని మీకు నచ్చితే వాటర్ కూడా 1 గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి. నేనైతే అందులో వచ్చిన వాటర్తోనే ఉడికిస్తున్నాను. సో జీలకర్ర రైస్ చికెన్ కర్రీ కాంబినేషన్ బాగా నచ్చిందండి. అందుకే మీతో షేర్ చేసుకున్నాను. లాస్ట్లో చికెన్ అంతా ఉడికిపోయాక కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతే, రైస్ కర్రీ రెడీ. దీంతో నేను రైతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. గ్యాస్ వచ్చేంత వరకు మనం తప్పదండి, ఇలా చేసుకోవాలి. మా ఇంట్లో పిల్లలు ఎవరంటే మా హస్బెండ్ అండి. ఎక్కువ స్పైసెస్ అవి ఎక్కువ తినరు. అందుకే లిమిటెడ్లోనే నేను అన్నీ యూజ్ చేస్తాను. సో ఇదిగోండి రైస్ చాలా పొడి పొడిలాడుతూ నీట్గా చక్కగా వచ్చింది. నేను ఇప్పుడు వడ్డించుకున్నాను ఇలా. మీకు నచ్చిందా? ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. వాళ్ళకి ఫేవరెట్ డిష్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అంతేనండి. ఈ ఛానల్కి ఈ రెసిపీ చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. బాయ్.